గుడ్ ఆఫ్టర్నూన్ మా అందరికి. సో ఇవాళ యూనిట్ నెంబర్ 2 స్టార్ట్ చేద్దాం. బయోక్రోమటోగ్రఫీ అంటున్నాము. సో దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి చూడండి. సైజ్ ఎక్స్ట్రూజన్ క్రోమటోగ్రఫీ, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, అయాన్ పెయిర్, అఫినిటీ క్రోమటోగ్రఫీ. సో ఈ టెక్నిక్స్ అన్నిటికి సంబంధించి ప్రిన్సిపల్స్, స్టేషనరీ ఫేజెస్, మొబైల్ ఫేజెస్ చదవాలి. సో ఆల్రెడీ మనకు ఈ టెక్నిక్స్లో సైజ్ ఎక్స్ట్రూజన్ అండ్ అయాన్ పేర్ తప్ప మిగతావన్నీ అయిపోయాయి. సో అయాన్ పేర్, సైజ్ ఎక్స్ట్రూజన్ నేను మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏవేవి చదివారు? ఆల్రెడీ అయాన్ ఎక్స్చేంజ్ చదివేశారు, అలానే అఫినిటీ క్రోమటోగ్రఫీ కూడా చదివేశారు. సో ఈ రెండు కూడా నేను వన్స్ అగైన్ మీకు ఒకసారి రివిజన్ లాగా ఒక 5-10 మినిట్స్ ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ చూపిస్తాను. మీరు దాని అసైన్మెంట్ రాసి నాకు సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ వీకెండ్కి నాకు ఈరోజు ఏవేవైతే అసైన్మెంట్స్ ఇస్తానో వాటికన్నిటికీ నాకు నెక్స్ట్ వీకెండ్కి అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. సో ఈ సైజ్ ఎక్స్క్లూషన్, అయాన్ పేర్ క్రోమటోగ్రఫీ ఈ ఫస్ట్ దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ గ్యాస్ క్రోమటోగ్రఫీలో కూడా మనం ఆల్రెడీ అదే లాస్ట్ టైంలో చదివాం. ప్రిన్సిపల్స్, ఇన్స్ట్రుమెంటేషన్, హెడ్ స్పేస్ అనాలిసిస్, కాలమ్స్, డిటెక్టార్స్, క్వాంటిఫికేషన్ ఇవంతా అయిపోయింది. సో మనం చూడండి ఓన్లీ డెరివటైజేషన్ ఒకటే. సో అది కూడా ఈరోజు డెరివటైజేషన్ మీకు చెప్పేస్తాను. దెన్ ఇంకా హెచ్పిటిఎల్సి, హై పర్ఫార్మెన్స్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. సో టిఎల్సి చాలా ఈజీ, మీకు అందరికి కూడా తెలిసిందే. సో మీరు చదవాల్సింది ఏంటి కంపారిటివ్గా టిఎల్సికి హెచ్పిటిఎల్సికి ఏంటి డిఫరెన్సెస్? ఇన్స్ట్రుమెంటేషన్ అంటే మనకు హెచ్పిటిఎల్సి అనేది కంప్లీట్గా ఆటోమేషన్ ఉండదు, కొన్ని స్టెప్పుల్లో మాత్రమే ఆటోమేషన్ ఉంటుంది. సో ఇది కూడా లాస్ట్ ఇయర్ మనం చూసాం. సో దానికి సంబంధించినవి మీరు చదవాలి. సో ఈ యూనిట్లో సంబంధించి నేను చెప్పేది మీకు సైజ్ ఎక్స్క్లూజన్, తర్వాత అయాన్ పేర్ లిక్విడ్ మాత్రమే. సో మిగతావన్నీ కూడా మీరే చదవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఇవాళ క్లాస్లో అన్ని టాపిక్స్ నేను రివైజ్ చేసేస్తాను. రేపు ఎల్లుండిలో సైజ్ ఎక్స్క్లూజన్ క్రోమటోగ్రఫీ, అయాన్ పేర్ క్రోమటోగ్రఫీ ఫినిష్ చేస్తాను. Okay, so let us see the gas chromatography now. సో గ్యాస్ క్రోమటోగ్రఫీలో మనకు మేజర్గా ఏంటి అంటే 2 డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఏవేవి? ఒకటి గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అండ్ గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ. సో ఎందుకు అంటున్నాం ఈ టెక్నిక్ని గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటే? బికాస్ వీఆర్ యూసింగ్ ద మొబైల్ ఫేస్ యాజ్ ఎ గ్యాస్, వీఆర్ కాలింగ్ దిస్ టెక్నిక్ యాజ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ. సో గ్యాస్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ కనుక సాలిడ్ అయితే గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ అవుతుంది. ఒకవేళ స్టేషనరీ ఫేజ్ కనుక లిక్విడ్ అయితే గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అవుతుంది. సో జనరల్గా ఏమంటున్నాము, గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ మనం యూస్ చేసినప్పటికీ మోస్ట్ ఆఫ్ ది సపరేషన్స్ గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ పైనే చేస్తున్నాము. దెన్ ఈ టెక్నిక్ 1941లో డెవలప్ అయిన టెక్నిక్. సో దిస్ ఈస్ ఎ టెక్నిక్ విచ్ ఈస్ ఓల్డర్ దాన్ హెచ్పిఎల్సి. సో హెచ్పిఎల్సి కంటే ఈ టెక్నిక్ ముందరే డిస్కవర్ అయిందనమాట. దెన్ ప్రిన్సిపల్స్ అంటే ఇప్పుడు మనకు 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఏవేవి? ఒకటి గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ. సో ప్రిన్సిపల్స్ ఏం రాస్తారు? గ్యాస్ లిక్విడ్ అంటే పార్టిషన్ క్రోమటోగ్రఫీ రాస్తారు, గ్యాస్ సాలిడ్ అంటే అడ్సార్ప్షన్ క్రోమటోగ్రఫీ రాస్తారు. దెన్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసరికి మనకు క్యారియర్ గ్యాస్ ట్యాంక్. సో మీరు క్యారియర్ గ్యాస్ అని అంటున్నాం. సో హెచ్పిఎల్సిలో మొబైల్ ఫేస్ అంటాం, ఇక్కడ క్యారియర్ గ్యాస్ అంటాం. ఏంటి మెయిన్ డిఫరెన్స్ అంటే హెచ్పిఎల్సిలో మొబైల్ ఫేస్ ఇట్ యాక్ట్స్ నాట్ ఓన్లీ యాజ్ ఎ ట్రాన్స్పోర్టర్ ఫర్ ద samples from one place to the other, but it is also playing a role in the separation process. Whereas in gas chromatography, the mobile phase, which is gas, has only one role, that is only carrying or transporting this volatile components from one place to the other place. Other than that, it doesn't have any other role. So మనం హెచ్పిఎల్సి మెథడ్ డెవలప్మెంట్లో చూసాం. సో మొబైల్ ఫేస్ పిహెచ్, బఫరు, చాలా కన్సిడరేషన్స్ ఇస్తున్నాం మొబైల్ ఫేస్కి. అదే ఇక్కడ హెచ్పిఎల్సి నుంచి జీసీకి వచ్చేసరికి మొబైల్ ఫేస్ అంత ఇంపార్టెంట్ కాదు ఇన్ ద సెన్స్ it doesn't play a critical role in the separation. So the separation takes place only by the interaction between the stationary phase and the samples. But this carrier gas, which is nothing but the mobile phase, will play only a రోల్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ ద సబ్స్టాన్సెస్. అందుకని వీటిని క్యారియర్ గ్యాసెస్ అంటాం. ఇంకా ఫ్లో రెగ్యులేటర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు పంప్స్ ఉండవు హెచ్పిఎల్సీలో. ఎందుకు పంప్స్ ఉండవు అంటే మనం ఏదైతే మొబైల్ ఫేస్ గ్యాస్గా వాడుతున్నామో ఆ గ్యాస్ సిలిండర్స్లో జనరల్గా హై ప్రెషర్స్లో
కంప్రెస్ అయిపోయి ఉంటాయి. సో ఈవెన్ మనం డొమెస్టిక్ గ్యాస్ కూడా మనకు రెగ్యులేటర్ ఉంటుంది తప్పితే గ్యాస్ సిలిండర్ నుంచి పంప్ చేయడానికి అట్లా ఏమి ఉండదు. ఎందుకని? బికాస్ వాట్ ఎవర్ ది ఎల్పిజి సిలిండర్ దట్ వీఆర్ యూజింగ్ డొమెస్టికల్లీ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ అట్ వెరీ హై ప్రెషర్. సో అంత హై ప్రెషర్ నుంచి మనం లో ప్రెషర్కి తెప్పించేటప్పుడు మనకు అడిషనల్గా ఇంకో ఫోర్స్ ఏం అవసరం లేదు కాబట్టి అవి ఈజీగా డిఫ్యూజ్ అవుతాయి కాబట్టి గ్యాసెస్ వీ డజంట్ రిక్వైర్ ఎనీ అడిషనల్ పంప్స్, వీ రిక్వైర్ ఓన్లీ ఫ్లో రెగ్యులేటర్స్. సో వాటిని ఫ్లోని రెగ్యులేట్ చేసే డివైసెస్ ఉంటే చాలా. దెన్ శాంపుల్ ఇంజెక్షన్ సిస్టము, కాలమ్స్, డిటెక్టార్స్, కాలమ్ ఓవెన్ టెంపరేచర్, తర్వాత లాస్ట్లో డేటా సిస్టమ్స్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ the gas chromatography. So coming to the gas supply system or carrier gas system. సో గ్యాస్ సప్లై సిస్టంలో మనం జనరల్గా ఏది యూస్ చేస్తాము అన్నప్పుడు క్యారియర్ గ్యాసెస్. హియర్ వీఆర్ హ్యావింగ్ లిస్ట్. లెట్ మీ షో. ఒక్క నిమిషం. Here it is. So coming to the carrier gases, the choice of carrier gas which is used to be mobile phase is influenced by the following characteristics. సో మనం ఏదైతే మొబైల్ ఫేస్ వాడతామో క్యారియర్ గ్యాస్ అది ఇనర్ట్గా ఉండాలంటున్నాము. ఇట్ షుడ్ బి డ్రై, ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆక్సిజన్, సేఫ్టీ, కాస్ట్ అండ్ అవైలబిలిటీ. సో దీస్ ఆర్ ద ఐడియల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎ క్యారియర్ గ్యాస్. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. దెన్ ఏవేవి యూస్ చేస్తాం అంటున్నాము. సో నైట్రోజన్ is perhaps the most widely used carrier gas. Apart from that we can also use argon, helium కూడా యూస్ చేయొచ్చు. సో కొన్ని సందర్భాల్లో ఈవెన్ విల్ బి యూజింగ్ హైడ్రోజన్ అండ్ ఎయిర్. సో మనకు మేజర్గా 5 ఉంటాయి. ఏవేవి? నైట్రోజన్, హీలియం, ఆర్గాన్, హైడ్రోజన్ అండ్ ఎయిర్. సో ఈ 5ని మనం డిఫరెంట్ కండిషన్స్కి డిఫరెంట్గా యూస్ చేస్తాం. సో దెన్ సెకండ్ పార్ట్ వచ్చిందే వీ హ్యావ్ ఫ్లో రెగ్యులేటర్ ఉంది కదా. ఫ్లో రెగ్యులేటర్స్ ఎలా మెజర్ చేస్తామంటే ఫ్లో రెగ్యులేషన్ని సోప్ బబుల్ మీటర్ అనమాట. సోప్ బబుల్ మీటర్లో ఏంటి అంటే మీకు ఒక సోప్ రబ్బర్ బల్బ్ ఉంటుంది. ఆ రబ్బర్ బల్బ్లో సోప్ సొల్యూషన్ ఫిల్ చేస్తుంటారు. ఏదైతే మొబైల్ ఫేస్ గ్యాస్ సిలిండర్ నుంచి వస్తుందో అది దీనిలోకి వెళ్తుంది. సో మనకు సోప్ సొల్యూషన్ అంటే ఆల్రెడీ తెలుసు. సో ఇట్ ఈస్ capable of generating some kind of air bubbles when a gas comes in contact with it. సో ఆ పర్టికులర్ గ్యాస్ ఏదైతే వచ్చి ఈ సోప్ సొల్యూషన్లో హిట్ అవుతుందో అప్పుడు బబుల్స్ స్టార్ట్ అవుతాయి. సో బబుల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అవి ఈ పర్టికులర్ ఫ్లో మీటర్లో మూవ్ అవుతాయి. సో బబుల్ మీటర్లో ఇక్కడి నుంచి టాప్ పోర్షన్ వరకు ఈ స్కేల్ మధ్యలో ఎంత టైంకి అవి రీచ్ అవుతాయి అనే దాన్ని బట్టి వాటి ఫ్లో రేట్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కువ ఫ్లో రేట్ ఉందనుకోండి, ఫామ్ అయిన బబుల్స్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతాయి. లేదు ఫ్లో రేట్ తక్కువగా ఉందంటే బబుల్స్ స్లోగా ట్రావెల్ అవుతాయి. సో ఇట్లా మనం చెప్పచ్చు. దెన్ అలానే శాంపుల్ ఇంజెక్షన్ సిస్టమ్స్ చూస్తే మనకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్ సిస్టమ్స్ ఉంటాయి. స్ప్లిట్ అండ్ స్ప్లిట్లెస్ ఇంజెక్షన్ సిస్టమ్స్ అని. రియోడైన్ వాల్వ్స్ మనం హెచ్పిఎల్స్లో చెప్తాం కదా, బట్ జనరల్గా అది వాడము. So here you can see, so there are 2 different types of injection systems like on column injection systems, split or splitless systems. So on column injection లో ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా ఈ గ్యాస్ కాలమ్ పైనే ఆ సిరంజ్ నీడిల్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక సిలికాన్ రబ్బర్ సెప్టమ్ ఉంటుంది. ఆ రబ్బర్ సెప్టమ్ నుంచి ఈ సిరంజ్ ఇమ్మర్స్ అవుతుంది. దెన్ ఏదైతే శాంపుల్ తీసుకున్నామో ఇట్ మైట్ బి లిక్విడ్ శాంపుల్ ఆర్ ఈవెన్ గ్యాసియస్ శాంపుల్.
సో ఆ గ్యాసియస్ శాంపుల్ ఆర్ లిక్విడ్ శాంపుల్ని ఈ పర్టికులర్ ఇంజెక్షన్ సిస్టంలో వేసినప్పుడు ఇక్కడ హీటింగ్ బ్లాక్ ఉంది కదా, ఈ హీటింగ్ బ్లాక్లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. సో ఎలా మెయింటైన్ చేస్తామంటే టు కీప్ ద శాంపుల్ ఇన్ గ్యాసియస్ నేచర్. సో ఆ గ్యాసియస్ నేచర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి హై టెంపరేచర్లో ఆ శాంపుల్ అంతా కూడా ఇలా కాలంకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఆన్ కాలం ఇంజెక్షన్. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా చెప్పాల్సింది శాంపుల్ నేచర్. సో వాట్ ఎవర్ ద శాంపుల్ దట్ ఆర్ టు బి టెస్టెడ్ ఇన్ గ్యాస్ క్రోమటోగ్రఫీ షుడ్ బి ఇన్ఎవిటబుల్లీ ఏ గ్యాసియస్ శాంపుల్. ఖచ్చితంగా గ్యాసియస్ శాంపులే ఉండాలి. నాన్ వాలటైల్ శాంపుల్స్ని మనం అనలైజ్ చేయలేము. ఎందుకు అంటే సిన్స్ వీఆర్ యూజింగ్ మొబైల్ ఫేస్ యాజ్ ఎ గ్యాస్, ఇన్ ఆర్డర్ టు క్యారీ ద transport the solute molecules, the solute should also be gaseous form. సో గ్యాస్ ఎట్లాంటి మాలిక్యూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతుంది? ఓన్లీ గ్యాసియస్ మాలిక్యూల్స్ని. లిక్విడ్ ఆర్ సాలిడ్ని గ్యాస్ మొబైల్ ఫేస్ ట్రాన్స్పోర్ట్ చేయలేదు అనమాట. సో కాబట్టి మనం శాంపుల్ ఏవైతే మనం తీసుకుంటున్నామో దే షుడ్ బి ఇన్ఎవిటబుల్లీ వాలటైల్ ఇన్ నేచర్. దెన్ కమింగ్ టు ద స్ప్లిట్ ఆర్ స్ప్లిట్లెస్ సిస్టమ్. సో స్ప్లిట్ ఆర్ స్ప్లిట్లెస్ సిస్టంలో ఏంటి అంటే ఇక్కడ స్ప్లిట్ వాల్వ్ ఉంటుంది, స్ప్లిట్ వెంట్. సో ఈ స్ప్లిట్ వెంట్ అనేది క్లోజ్ చేసేస్తే స్ప్లిట్లెస్ అంటాం. ఒకవేళ స్ప్లిట్ వెంట్ కనుక ఓపెన్లో ఉంది అంటే దాన్ని స్ప్లిట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ సిస్టమ్ అంటాం. సో ఎందుకు ఇక్కడ స్ప్లిట్ ఆర్ స్ప్లిట్లెస్ అని అంటున్నాము అంటే జనరల్గా మనము హెచ్పిఎల్స్లో అయితే 20 మైక్రోలీటర్ వరకు శాంపుల్ని కాలంలో లోడ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ as కాలం లోడింగ్ కెపాసిటీ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే జీసీలో మనం యూస్ చేసే కాలమ్స్ 2 డిఫరెంట్ టైప్స్, క్యాపిలరీ కాలం అని లేదా ప్యాక్డ్ కాలం అని యూస్ చేస్తాం. ప్యాక్డ్ కాలం అయితే ఎక్కువ ఇంటర్నల్ డయామీటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాంపుల్ని అది ఇంజెక్ట్ చేసుకోగలుగుతుంది. వెరాస్ క్యాపిలరీ కాలం ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ నారో. సో అందువల్ల ఏమవుతుంది అంటే వీ హ్యావ్ టు ఇంజెక్ట్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ శాంపుల్. మనము మాన్యువల్గా అంత తక్కువ శాంపుల్ ఇంజెక్ట్ చేయలేము కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ మోడ్ కాల్డ్ యాజ్ స్ప్లిట్టింగ్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ సిస్టమ్. సో స్ప్లిట్టింగ్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఏం చేస్తామంటే మనం 20 మైక్రోలీటర్ ఆఫ్ శాంపుల్ని మనం ఇంజెక్ట్ చేసినప్పటికీ ఇక్కడ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది? వాట్ ఎవర్ ద క్యారియర్ గ్యాస్ దట్ వీఆర్ యూజింగ్ ఇట్ విల్ బి అలౌడ్ టు ఫ్లో ఇన్ టు దిస్ బ్యారల్ ఆర్ గ్లాస్ లైనర్. దట్ పర్టికులర్ క్యారియర్ గ్యాస్ విల్ అలౌ ఓన్లీ సమ్ శాంపుల్ టు ఎంటర్ ఇన్ టు ద క్యాపిలరీ కాలం. మిగిలినంతా కూడా ఈ పక్కల నుంచి బయటకు వచ్చేసి ఇలా స్ప్లిట్ వెంట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో అట్లా క్యారియర్ గ్యాస్ ఫ్లో రేట్ని మనం యూస్ చేసి స్ప్లిట్ చేస్తాం. సో ఆ స్ప్లిట్ రేషియో కూడా ఎలా ఉంటుంది అంటే 90:10 లేకపోతే 80:20 అట్లా ఉంటుంది. సో ఏంటి 90:10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 మైక్రోలీటర్ తీసుకున్నాం అనుకోండి, 90:10 అంటే ఎంత అవుతుంది? 18 మైక్రోలీటర్ 2 మైక్రోలీటర్ అవుతుంది. సో 18 మైక్రోలీటర్ వేస్ట్కి వెళ్ళిపోతుంది, 2 మైక్రోలీటర్ మాత్రమే కాలంలోకి వెళ్తుంది. సో ఇట్లా స్ప్లిట్ రేషియోని మనము మొబైల్ ఫేస్ యొక్క క్యారియర్ గ్యాస్ ఫ్లో రేట్ ద్వారా మనం మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ మనకు శాంపుల్ మొత్తం వెళ్ళాలి అనుకోండి, స్ప్లిట్ వెంట్ని క్లోజ్ చేసేస్తాము. దెన్ ఆల్ ద శాంపుల్ దట్ ఎంటర్స్ ఇన్ టు ద కాలం దిస్ ఇంజెక్షన్ సిస్టమ్ విల్ ఎంటర్ ఇన్ టు ద కాలం. సో ఇట్లా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్ సిస్టమ్స్. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఖచ్చితంగా ఈ ఇంజెక్షన్ సిస్టమ్స్ అంతా కూడా ఇప్పుడు హీటర్ బ్లాక్స్తో ఉండాలి. హీటింగ్ బ్లాక్స్ కంపల్సరీగా ఇప్పుడు ఉండాలి. దెన్ సో ఇందాక మనం చెప్పాం కదా, సో జనరల్గా ఏంటి అంటే ఈ కాలమ్స్ ఏదైతే మనం క్లాసిఫై చేస్తున్నామో దోస్ కాలమ్స్ ఆర్ ఆఫ్ జనరలీ 2 types, either packed columns or capillary columns. సో ఏంటి ఇక్కడ ప్యాక్డ్ అండ్ క్యాపిలరీ కాలమ్స్ అన్నప్పుడు, సో ఇందాక మనం చెప్పాం కదా ఆల్రెడీ. సో ప్యాక్డ్ కాలమ్స్ అనేసరికి మనకు కాలం తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా మొత్తం ప్యాక్ చేసేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే తీసుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్నావు మాత్రం వీఆర్ షోయింగ్ ద క్యాపిలరీ కాలమ్స్. బట్ ప్యాక్డ్ కాలమ్స్ ఏంటి అంటే కాలం ఇది అనుకోండి, ఎంటైర్ కాలం అంతా కూడా కంప్లీట్గా ప్యాక్ చేసేస్తే అట్లాంటి కాలమ్స్ని మనం ప్యాక్డ్ కాలమ్స్ అంటాం. అలా కాకుండా క్యాపిలరీ కాలమ్స్ లేదు ఓపెన్ ట్యూబులర్ కాలమ్స్ అని అంటాం. ఓపెన్ ట్యూబులర్ ఆర్ క్యాపిలరీ కాలమ్స్ అంటే ఏంటి అంటే క్యాపిలరీ ట్యూబ్ తీసుకుంటాం, ఓన్లీ ఇన్నర్ వాల్లో మాత్రమే మనము
స్టేషనరీ ఫేజ్తో కోట్ చేస్తాం. సో అట్లాంటి వాటిని మనం క్యాపిలరీ కాలమ్స్ అంటాం, లేదు ఓపెన్ ట్యూబులర్ కాలమ్స్ అని అంటాం. సో ఇట్లా 2 డిఫరెంట్ కేటగిరీస్గా మనము క్లాసిఫై చేయొచ్చు, క్యాపిలరీ కాలమ్స్ అండ్ ఓపెన్ ట్యూబులర్ కాలమ్స్ని. సో క్యాపిలరీ కాలమ్స్ కనుక చూసినట్టయితే ఐ కెన్ సీ హియర్. సో వాల్ కోటెడ్ కాలమ్ అన్నప్పుడు క్యాపిలరీ వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి ఇన్నర్ సైడ్లోనే మనము లేయర్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్ని కోట్ చేసేస్తాం. సో ఇన్సైడ్ వాల్కి కనుక కోట్ చేస్తే దాన్ని వాల్ కోటెడ్ అంటాం. సో ఇది జనరల్గా ఏంటి అంటే మనం క్యాపిలరీ ట్యూబ్ ఏదైతే తీసుకుంటామో ఇట్ కెన్ బి మేడప్ ఆఫ్ either గ్లాస్ ఆర్ ఫ్యూజ్డ్ సిలికా. సో గ్లాస్ అయితే ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది, మోర్ ఓవర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ క్యాపిలరీ కాలం కనుక ఫ్యూజ్డ్ సిలికాతో తీసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్. సో ఇక్కడ చూడొచ్చు ఫ్యూజ్డ్ సిలికా పైన పాలీఇమైడ్ కోటింగ్ ఉంది కదా, దిస్ పాలీఇమైడ్ కోటింగ్ రెండర్స్ ది ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద కాలం. సో ఇట్లా ఫ్యూజ్డ్ సిలికా తీసుకొని ఇన్నర్ సైడ్ కూడా మనం కోటింగ్ చేసుకుంటాం. దెన్ సపోర్ట్ కోటెడ్ ఓపెన్ ట్యూబులర్ కాలమ్స్ తీసుకుంటే ఇక్కడ ఏంటి అంటే లిక్విడ్ స్టేషనరీ ఫేజెస్ని మనం కోట్ చేస్తాం, లిక్విడ్ స్టేషనరీ ఫేజెస్. సో ఒక సాలిడ్ సపోర్ట్ మెటీరియల్ తీసుకొని దాని చుట్టూ లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ని కోట్ చేస్తాం. అలానే పోరస్ లేయర్ అన్నాం అనుకోండి, పోరస్ లేయర్లో ఏంటి అంటే గ్లాస్ని ఎచ్చింగ్ చేసుకుంటాం. సో గ్లాస్ ఎచ్చింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద గ్లాస్ టు మేక్ ఇట్ ఎ పోరస్ లేయర్. సో నార్మల్గా స్మూత్గా ఉంటుంది కదా సర్ఫేస్ గ్లాస్ది, అలా కాకుండా మనం ఒక ఎచ్చింగ్ ప్రాసెస్ చేస్తే దాన్ని పోరస్గా చేయొచ్చు. సో అలా పోరస్గా చేసిన తర్వాత మనం దాంట్లో ఈ పర్టికులర్ స్టేషనరీ ఫేజ్ని ఫిల్ చేస్తాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో దిస్ ఈస్ హౌ. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్కాట్లో ఏంటి అంటే ఈ పోరస్ సాలిడ్ సపోర్ట్ ఉంది కదా, ఈ పోరస్ సాలిడ్ సపోర్ట్ చుట్టూ మళ్ళీ పోరస్ లిక్విడ్ సపోర్ట్ని కోట్ చేస్తున్నాం. సో లిక్విడ్ స్టేషనరీ ఫేజెస్ అంతా కూడా మనకి స్కాట్లో ఉంటుంది. అదే వాల్ కోటెడ్ కానివ్వండి లేదా ప్లాట్ కానివ్వండి, ఇట్ కెన్ బి ఆఫ్ బోత్ టైప్స్, బోత్ లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ సాలిడ్ స్టేషనరీ ఫేజెస్. సో హియర్ యూ కెన్ సీ ఏ కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ సెమ్లో చూసాం. సో లెంత్ వైజ్ చూస్తే ఫ్యూజ్డ్ సిలికా, డబ్ల్యూ కాట్ అంటే వాల్ కోటెడ్, స్కాట్ అంటే సపోర్ట్ కోటెడ్ ప్యాక్డ్ కాలమ్స్. సో లెంత్ వైజ్ ఈ క్యాపిలర్ కాలమ్స్ అన్నీ కూడా దే మైట్ బి ఫ్రమ్ 10 to 100 meters, whereas the packed is from 1 to 6 meters. సో ఇక్కడ చూడండి లెంత్ పరంగా చూస్తే ట్రెమండస్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ వెన్ కంపేర్డ్ టు హెచ్పిఎల్సి. సో జనరల్గా హెచ్పిఎల్సిలో వైడ్గా యూజ్ చేసే లెంత్ ఎంత, ఓన్లీ 25 centimeters మాత్రమే. బట్ వెరాస్ హియర్ వీఆర్ యూజింగ్ 10 to 100 meters. అదే ప్యాకెడ్ అయితే 1 to 6 meters. సో లెంత్ వైజ్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాము. సో అందుకనే మనము ఇక్కడ కాలమ్స్ అన్ని కూడా కాయిల్డ్గా చూపిస్తాం. సో వాట్ ఎవర్ ద కాలమ్స్ దట్ వీఆర్ యూజింగ్ దే ఆర్ కాయిల్డ్ ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ సచ్ లార్జర్ ఆర్ లాంగర్ లెన్స్ ఆఫ్ ద కాలమ్స్. దెన్ ఇంటర్నల్ డయామీటర్. సో మనకు అక్కడ ఏమంటాము 4.6 millimeters తీసుకుంటాం జనరల్గా హెచ్పిఎల్సీలో. అదే ఇక్కడ చూడండి 0.1 to 0.3, వాల్ కోట్ అయితే 0.2 to 0.75, స్కాట్ 0.5, ప్యాక్డ్ అయితే 2 to 4. దెన్ ఎఫిషియన్సీ ప్లేట్స్ పర్ మీటర్, ఇట్లా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. శాంపుల్ సైజ్, సో ఎంత శాంపుల్ని మనం సపరేట్ చేయగలం అన్నది. సో ఇందాక ఆల్రెడీ మనం ఏం చెప్పాము, క్యాపిలరీ కాలమ్స్లో మనం తక్కువ శాంపుల్ని ఇంజెక్ట్ చేయగలం, అది కూడా ఏ ఇంజెక్షన్ సిస్టమ్ యూస్ చేసి, స్ప్లిట్ ఇంజెక్షన్ సిస్టమ్ యూస్ చేసి. సో ఎందుకు అంటే బికాస్ దేర్ శాంపుల్ కెపాసిటీ ఈస్ వెరీ లెస్, దే కెన్ హోల్డ్ ఓన్లీ లెస్ అమౌంట్ ఆఫ్ శాంపుల్. దెన్ రిలేటివ్ ప్రెషర్, సో మనం పంప్ చేసే ఫ్లో రేట్ ఎలా ఉండాలి, సో క్యాపిలరీ కాలమ్స్లో అంతా తక్కువ ఉండాలి, ప్యాకుల్లో ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. రిలేటివ్ స్పీడ్, సో మెథడ్ ఎలా సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఈ క్యాపిలరీ కాలమ్స్లో ఫాస్ట్గా అవుతుంది, ప్యాక్డ్ కాలమ్ అయితే స్లోగా అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ, సో ఇందాకే మనం చెప్పాం ఓన్లీ ఫ్యూజ్డ్ silica open tubular columns are flexible because of the polyimide coating. Then chemical inertness చూస్తే this fused silica is completely chemically inert, whereas the other columns are not chemically inert. So these are all the different types of columns used in the gas chromatography. Then coming to the stationary phases. Stationary phases కనుక చూసినట్లయితే సో జనరల్గా సాలిడ్ స్టేషనరీ ఫేజెస్ లేదా లిక్విడ్ స్టేషనరీ ఫేజెస్ యూస్ చేయొచ్చు. సాలిడ్ స్టేషనరీ ఫేజెస్ అంటే దేంట్లో యూస్ చేస్తాము, విల్ బి యూజింగ్ ఇన్ గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ. అదే లిక్విడ్ స్టేషనరీ ఫేజెస్ అంటే గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో యూస్ చేస్తాం. సో సాలిడ్ స్టేషనరీ ఫేజెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చిందే వీ హ్యావ్ డయాటమేషియస్ ఎర్త్. సో ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ స్టేషనరీ ఫేజ్
in gas chromatography or gas solid is diatomaceous earth. Apart from this, we can also use alumina, zeolite, zirconia, carbon black, silica gel, ఇట్లాంటివన్నీ కూడా యూస్ చేయొచ్చు. బట్ జనరల్గా డయాటమేషియస్ ఎర్త్ని యూస్ చేస్తాం. దెన్ కమింగ్ టు లిక్విడ్ స్టేషనరీ ఫేజెస్. సో there are different types of liquid stationary phases starting from polydimethyl siloxanes or poly uh, phenyl dimethyl siloxane, phenyl polydimethyl siloxane. ఇవంతా ఏంటి అంటే these are liquid stationary phases. So these are the commonly used liquid stationary phases. ఇక్కడ చూసినట్లయితే వాటికి కామన్ ట్రేడ్ నేమ్స్ ఉంటాయి. తర్వాత అవి ఏ కాంపోనెంట్స్కి యూస్ చేస్తాం అనేది కూడా మనకి ఇక్కడ టేబుల్లో ఉంది. దెన్ లెట్ మీ షో వన్ మోర్. So this is another list of stationary phases. So squalene stationary phase is completely non-polar. Apizion L, it is non-polar. Then polydimethyl siloxanes. So polydimethyl siloxanes ki different levels లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ పాలిడైమిథైల్ సిలాక్సేన్ లో ఫినైల్ మిథైల్ లేదు ట్రైఫ్లోరో ప్రొపైల్ మిథైల్ లేదు సైనోప్రొపైల్ ఫినైల్ మిథైల్ ఇట్లాంటి సబ్స్టిట్యూట్స్ అన్ని చేసుకుంటూ ఉంటే పొలారిటీ మారుతూ ఉంటుంది. బట్ బేసిక్గా ఏంటది, దోస్ ఆర్ మేడప్ ఆఫ్ పాలిడైమిథైల్ సిలాక్సేన్స్. అలానే ఇంకా హైలీ పోలార్ లిక్విడ్ స్టేషనరీ ఫేజెస్ చూస్తే మనకు పాలీఇథిలిన్ గ్లైకాల్స్ ఉంటాయి. polyethylene glycols. So these are the liquid stationary phases used in the gas chromatography. Then coming to the టెంపరేచర్ కంట్రోలర్ ప్రోగ్రామ్. సో జనరల్గా ఏంటి అంటే మనకు హెచ్పిఎల్సిలో అయితే వీ హ్యావ్ టూ డిఫరెంట్ మోడ్స్ లైక్ రివర్స్ ఫేజ్ అండ్ నార్మల్ ఫేజ్. సో అక్కడ నార్మల్ ఫేజ్ రివర్స్ ఫేజ్ అని అంటాము. అలానే ఇంకోటి ఏమంటాము, వీఆర్ కాలింగ్ దెమ్ లైక్ ఐసోక్రాటిక్ అండ్ గ్రేడియంట్. బట్ ఇక్కడ గ్యాస్ క్రోమటోగ్రఫీలో అట్లాంటి థింగ్స్ అంతా ఏమి ఉండవు, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లీట్లీ నాన్ పోలార్. ఎందుకని గ్యాస్ అయినా లేదు స్టేషనరీ ఫేజ్ అయినా లేదు శాంపుల్స్ అయినా నాన్ పోలార్గా ఉంటేనే మనకు సపరేట్ అవుతాయి. ఏ ఒకటి పోలార్గా ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ వాలటైల్ కాబట్టి సపరేట్ కావు. సో ఇక్కడ మనకు జనరల్గా నార్మల్ అండ్ రివర్స్ ఫేజ్ అని లేదు ఐసోక్రాటిక్ అండ్ గ్రేడియంట్ అని ఉండదు. ఐసోక్రాటిక్ అండ్ గ్రేడియంట్ అంటే ఏంటి, మొబైల్ ఫేజ్ కంపోజిషన్ మారుస్తాం. ఎందుకు అక్కడ మారుస్తాము అంటే బికాస్ మొబైల్ ఫేజ్ ప్లేస్ ఎ క్రిటికల్ రోల్ ఇన్ సపరేషన్ ఇన్ హెచ్పిఎల్స్. బట్ వేరస్ హియర్ ద మొబైల్ ఫేజ్ ఈస్ జస్ట్ యాక్టింగ్ లైక్ ఎ క్యారియర్ గ్యాస్ అండ్ హెన్స్ వీ హ్యావ్ no isocratic and gradient modes. But we have different techniques of temperature management like isothermal and temperature programming. సో ఐసోథర్మల్ అంటే ఏంటి, సో మనం త్రూఅవుట్ ద ప్రాసెస్ ఒకే ఒక యూనిఫామ్ టెంపరేచర్ మెయింటైన్ చేసామనుకోండి, దాన్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో మనం శాంపుల్ ఇంజెక్షన్ దగ్గర కానివ్వండి, కాలం దగ్గర కానివ్వండి, మనం యూస్ చేసే ఆ టెంపరేచర్ ఓవెన్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ టెంపరేచర్లో మెయింటైన్ అయి ఉంటాయి. అలా కాకుండా టెంపరేచర్ ప్రోగ్రామింగ్ అంటే సో విల్ బి స్లోలీ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఫ్రమ్ లో టు హై. సో అట్లా బేస్డ్ ఆన్ టెంపరేచర్ వీ క్యాన్ క్లాసిఫై gas chromatography into two techniques, either isothermal separations or temperature programming separations. Then coming to different types of detectors used in gas chromatography. So here is a list of detectors used in gas chromatography: flame ionization detector, thermal conductivity detector, electron capture detector, mass spectrometer, thermionic, electrolytic conductivity, photoionization, Fourier transform. So you can see here. సో ఒక్కొక్క డిటెక్టర్ ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్కి యూస్ చేస్తాం. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకు యూనివర్సల్ రెండు ఉన్నాయి. ఏవేవి, ఒకటి thermal conductivity detector, the other is mass spectrometer. So mass spectrometer and thermal conductivity detector are the universal detectors for gas chromatography, whereas the other detectors, for example flame ionization, it is used only for hydrocarbons, electron capture for halogenated compounds, thermionic detector for nitrogen and phosphorus compounds, electrolytic detectors compounds having halogen, sulfur or nitrogen, ఫోటో అయనైజేషన్ డిటెక్టర్ కాంపౌండ్స్ అయనైజ్డ్ బై యూవి. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ అప్లికేషన్ ఉంటేనే ఒక స్పెసిఫిక్ శాంపుల్ నేచర్ ఉంటేనే డిటెక్ట్ అవుతాయి. సో వాటి రేంజెస్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో కమింగ్ టు థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఆ శాంపుల్స్ అన్నీ కూడా ఎలా డిటెక్ట్ అవుతాయంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ మొబైల్ ఫేజ్ యొక్క టెంపరేచర్ చేంజ్ బట్టి
మనకు డిటెక్షన్ జరుగుతుంది. దెన్ ఫ్లేమ్ అయనైజేషన్ డిటెక్టార్లో ఈ ఫ్లేమ్లోకి వచ్చి ఆ శాంపుల్స్ అన్ని కాలం నుంచి వచ్చేవి ఇక్కడ మిక్స్ అయ్యి ఆ శాంపుల్స్ అయనైజ్ అయినప్పుడు ఛార్జ్ క్రియేట్ అవుతుంది కదా, ఆ ఛార్జ్ క్రియేట్ అయితే మనకి యానోడ్ దగ్గర కలెక్ట్ అయ్యి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ శాంపుల్స్ ఏవి లేదు అంటే అయనైజ్ కావు, మనకి ఎటువంటి సిగ్నల్ రాదనమాట. దెన్ ఫ్లేమ్ అయనైజేషన్లో ఆల్కలీ ఫ్లేమ్ అయనైజేషన్ ఒకటి ఉంది. సో అక్కడ ఏంటి అంటే ఈ రెండింటి మధ్య మనము ఇంకో రుబీడియం సిలికేట్ అనే క్రిస్టల్ని ప్లేస్ చేస్తే అది ఆల్కలీ ఫ్లేమ్ అయనైజేషన్ డిటెక్టార్ అవుతుంది. దెన్ ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టార్లో మనం ఒక బీటా ఎమిటర్ ప్లేట్ తీసుకుంటాం. బీటా ఎమిటర్ ప్లేట్ లైక్ నికెల్ 63. సో నికెల్ 63 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది కంటిన్యూస్గా ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దే విల్ బి అట్రాక్టెడ్ బై ఏ పాజిటివ్ యానోడ్ ఆర్ ఎలక్ట్రోడ్. సో ఇప్పుడు ఈ పాత్వేలో కనుక మనం క్యారియర్ గ్యాస్ శాంపుల్ పంపించామనుకోండి, సో ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటుంది ఆ కరెంట్ అనేది. ఒకవేళ ఈ క్యారియర్ గ్యాస్తో పాటు శాంపుల్స్లో హాలోజన్స్ ఉన్నాయనుకోండి, హాలోజన్స్ అంటే ఏంటి, దే ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్. సో ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అంటే దే విల్ అట్రాక్ట్ ఆర్ క్యాప్చర్ ది ఎలక్ట్రాన్స్ టు సాటిస్ఫై దేర్ వ్యాలెన్సీ. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అంటే శాంపుల్లో దే విల్ క్యాప్చర్ ది ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఫ్రమ్ ద బీటా ఎమిటర్ టు ద యానోడ్ విల్ డిక్రీజ్. సో కరెంట్ డిక్రీజ్ అయితే యూ కెన్ సెన్స్ దట్ దెర్ ఆర్ హాలోజన్స్. సో ఇందాక మనం చెప్పాం కదా, ఒక్కొక్క టైప్ ఆఫ్ డిటెక్టర్ ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ కాంపౌండ్స్ ని చేయొచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ క్యాప్చర్ అంటే మనం హాలోజినేటెడ్ అంటున్నాం. సో హాలోజన్స్ ఈ ఎలక్ట్రాన్స్ని క్యాప్చర్ చేసుకొని సిగ్నల్ని తగ్గిస్తాయి. ఫ్రమ్ దట్ వీ కెన్ డిటర్మైన్ ద compounds whether halogens are present or not. So itla different types of detectors ఉన్నాయి. Then ఇంకా అప్లికేషన్స్ అవన్నీ కూడా మీరు మళ్ళీ చూసుకోండి. Now let us see about the process of GC derivatization. So GC derivatization అంటున్నాం. So let us see what is GC derivatization. So it is a process of chemically modifying a compound to produce a new compound which has the properties that are suitable for the analysis using a gas chromatography. సో మనం ఇక్కడ జీసీ డెరివేటేషన్ అనేది ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ one thing in mind, that whatever the samples that are to be analyzed in the gas chromatography should be completely volatile. అవునా? సో వాలటైల్ కాకపోతే మనం అనలైజ్ చేయలేము అని ఇందాకే చెప్పాం. సో ఒకవేళ మనకి ఇంకా ఖచ్చితంగా అనలైజ్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు డెరివేటైజ్ దెమ్. అంటే నాన్ వాలటైల్ ఉంది అనుకోండి, ఆ నాన్ వాలటైల్ని మనము వాలటైల్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో దట్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ a non-volatile compound into a volatile compound which can be detected by gas chromatography is called as GC derivatization. So ఒక కెమికల్ రియాక్షన్ చేసి నాన్ వాలటైల్గా ఉండే శాంపుల్ని వాలటైల్ శాంపుల్గా కన్వర్ట్ చేస్తాము. తద్వారా వాలటైల్ శాంపుల్స్ని మనం గ్యాస్ క్రోమటోగ్రఫీలో డిటెక్ట్ చేయొచ్చు కాబట్టి వీ కెన్ పర్ఫార్మ్ ద డిటెక్షన్ ఈజీలీ. సో ఎందుకు చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాం చూడండి. టు పర్మిట్ ద అనాలిసిస్ ఆఫ్ కాంపౌండ్స్ నాట్ డైరెక్ట్లీ అమెనబుల్ టు అనాలిసిస్, ఫర్ ఎగ్జాంపుల్ inadequate volatility or stability. సో వాలటాలిటీ సరిగ్గా లేకపోయినా లేదు స్టెబిలిటీ సరిగ్గా లేకపోవడం అంటే ఏంటి, మనం టెంపరేచర్ ఓవెన్స్ యూస్ చేస్తాం కదా, అంత హై టెంపరేచర్లో థర్మల్ డిగ్రేడేషన్ జరుగుతుంది అనుకోండి శాంపుల్స్, వాటిని ఇన్స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ కాంపౌండ్స్ అంటాం. సో అట్లాంటి వాటిని మనం అనలైజ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి డెరివేటైజేషన్ చేసుకుంటాం. సో ఎప్పుడెప్పుడు వాలటాలిటీ లేకపోయినా స్టెబిలిటీ లేకపోయినా, అలానే ఎప్పుడు చేయొచ్చు డెరివేటైజేషన్, టు ఇంప్రూవ్ క్రోమటోగ్రఫిక్ బిహేవియర్ ఆర్ డిటెక్టబిలిటీ. సో వాటి పీక్స్ సరిగ్గా రావాలన్నా లేకపోతే వాటి డిటెక్షన్ ఇంకా బాగా జరగాలన్నా కూడా మనం డెరివేటైజేషన్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద many compounds do not produce a useful chromatograph. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ పీక్స్ రావడము, లేకపోతే ఆ పీక్ యొక్క షేప్ సరిగ్గా రాకపోవడము, లేకపోతే శాంపుల్ అన్డిటెక్టెడ్గా వెళ్ళిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఓవర్కమ్ అవడానికి డెరివేటైజేషన్ చేసుకుంటాము. సో డెరివేటైజేషన్ ఈజ్ ఎ యూస్ఫుల్ టూల్ allowing the use of GC and GCMS to be done the samples that otherwise would not be possible టు బి డిటెక్టెడ్. సో వేరే దాంట్లో మనం డిటెక్ట్ చేయలేము అంటే అట్లాంటి వాటిని మనం జీసీ అండ్ జీసీఎంఎస్లో డెరివేటైజ్ చేసుకొని అనలైజ్ చేయొచ్చు.
సో ఇందాక చెప్పినట్లు ఇంక్రీజ్ వాలటాలిటీ. సో ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే, సో వాలటైల్ అంటే ఏంటి, నాన్ పోలార్ అంటాం. సో పోలార్ గ్రూప్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనం రిమూవ్ చేస్తే అది అల్టిమేట్గా నాన్ పోలార్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ ఏంటి, ఎలిమినేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ పోలార్ గ్రూప్స్. సో ఆ కాంపౌండ్లో కనుక ఓహెచ్, ఎన్హెచ్, ఎస్హెచ్ ఇట్లాంటి గ్రూప్స్ ఉన్నాయంటే ఫస్ట్ వాటిని ఎలిమినేట్ చేయాలి. సో టార్గెట్స్ ఏంటి, ఆక్సిజన్ కానీ, సల్ఫర్ కానీ, నైట్రోజన్, ఫాస్ఫరస్. సో దీస్ ఆర్ ఆల్ ద టార్గెట్స్ ఫర్ ద డెరివేటైజేషన్. సో ఇందాక చెప్పినట్లు ఇంక్రీజ్ డిటెక్టబిలిటీ, స్టెబిలిటీ, ఇవన్నీ కూడా మనం అదర్ పాయింట్స్. దెన్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ డెరివేటైజేషన్. సో ఎలా డెరివేటైజ్ చేయొచ్చు, సో వాట్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ డెరివేటైజేషన్. సో వీ హ్యావ్ మెయిన్లీ 4 different types: silylation, alkylation, acylation and perfluoroacylation. సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనము ఆ కాంపౌండ్స్ని మనం వాలటైల్గా కన్వర్ట్ చేసుకొని డిటెక్ట్ చేసుకోవచ్చు. సో సిలైలేషన్లో ఏం చేస్తున్నాం చూడండి, శాంపుల్ తీసుకుంటున్నాము, ఒక సిలైలేటింగ్ రియేజెంట్తో రియాక్ట్ చేస్తున్నాం. సో రియాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓహెచ్ అనేది పోలార్ గ్రూప్ అంటున్నాం కదా. సో వన్స్ రియాక్ట్ అయిన తర్వాత ఈ ఓహెచ్లో ఉండే హెచ్ పోలార్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి మనం ఈ ఓకి ఈ సిలైలేటింగ్ రియేజెంట్ని పెడుతున్నాం. సో సిలైలేటింగ్ రియేజెంట్లో మనకి 3 మిథైల్ గ్రూప్స్ ఉంది కాబట్టి అల్టిమేట్గా నాన్ పోలార్గా కన్వర్ట్ అయిపోతుంది పోలార్ నుంచి. సో ఇట్లా this is the basic reaction for the conversion of the compound into a non-volatile compound. సో ఇక్కడ ఎందుకు సిలైలేషన్ అంటున్నామంటే సిలికా కాంపౌండ్స్ని యూస్ చేస్తున్నాం కాబట్టి సిలైలేషన్ అంటున్నాం. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా చూసుకోండి, సెల్ఫ్ అండర్స్టాండబులే. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, తర్వాత ఎగ్జాంపుల్స్. సో వాట్ ఆర్ ద రియేజెంట్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. దెన్ అసైలేషన్. సో అసైలేషన్లో కూడా అగైన్ వీఆర్ డూయింగ్ ఏ కెమికల్ రియాక్షన్. సో అసైల్ గ్రూప్ అంటే ఆర్సిఓఓ గ్రూప్ని మనం రియాక్ట్ చేస్తున్నాం. సో రియాక్ట్ చేసి అల్టిమేట్గా వీఆర్ రిమూవింగ్ దిస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే గ్రూప్ని తీసేసేయాలనుకుంటే దెన్ వీ కెన్ రిమూవ్ దిస్ ఎక్స్ ఫ్రమ్ ద కాంపౌండ్ అండ్ ఇంట్రడ్యూస్ అనదర్ moiety such that it will become volatile. సో ఇట్లా ఇది కూడా కెమికల్ రియాక్షన్ చూసుకోండి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఎగ్జాంపుల్ ఫర్ దీస్ అసైలేషన్ ఇక్కడ ఉన్నాయి. దెన్ అసిటిక్ అన్హైడ్రైడ్కి అయితే ఎలా చేస్తాం. సో ఆల్కహాల్స్ తీసుకున్నాము, అసిటిక్ అన్హైడ్రైడ్ ఆర్ పిరిడిన్తో రియాక్ట్ చేసినప్పుడు ఈ హెచ్ రిమూవ్ చేసేసి వీఆర్ యాడింగ్ ఎ మిథైల్ గ్రూప్ టు మేక్ ఇట్ ఇన్ ఏ వాలటైల్ కాంపౌండ్. దెన్ పర్ఫ్లోరోఅసైలేషన్. సో పర్ఫ్లోరోఅసైలేషన్ అనేది ఇది సబ్ కేటగిరీ ఆఫ్ అసైలేషన్. మనం ఇందాక ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్ అన్నాం కదా. సో ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్లో ఏం చేస్తున్నాము, వీ కెన్ బీ ఏబుల్ టు డిటెక్ట్ ఓన్లీ హాలోజన్స్. హాలోజన్స్ అంటే ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ ఇట్లాంటివి డిటెక్ట్ చేయొచ్చు అంటున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఉందనుకోండి, RCH2OH అనే కాంపౌండ్ ఉంది. సో ఈ కాంపౌండ్ని మనము ఎలక్ట్రాన్ క్యాప్చర్లో డిటర్మైన్ చేయాలంటే వీ హ్యావ్ టు ట్రీట్ విత్ దీస్ రియేజెంట్స్. సో ఈ రియేజెంట్స్లో ఏమున్నాయి చూడండి, స్పెసిఫిక్గా ఫ్లోరిన్ ఉంది కాబట్టి కెమికల్గా ఈ కాంపౌండ్స్కి కనుక ఇవి అటాచ్ అయితే ఫ్లోరిన్ అటాచ్ అవ్వడం వల్ల దే కెన్ బి అనలైజ్డ్ ఇన్ ద ఎలక్ట్రాన్ క్యాప్చర్. ఇందాక మనం చెప్పాం కదా, డిటెక్టబిలిటీ ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు ఇట్లాంటి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చేస్తాం, పర్ఫ్లోరోఅసైలేషన్. దెన్ ఆల్కైలేషన్. సో దిస్ ఈస్ అనదర్ రియాక్షన్ ఫర్ డెరివేటైజేషన్. ఆల్కైలేషన్లో మనము ఇనీషియల్గా బెంజీన్ రింగ్కి ఒక ఆల్కైల్ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేయాలి, లేదు ఏదైనా ఒక ఆలిఫాటిక్ కాంపౌండ్కి ఆల్కైల్ గ్రూప్, ఆర్ అంటే ఆల్కైల్ కదా. సో అట్లాంటి గ్రూప్స్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఈ రియాక్షన్ చేస్తాం. సో అగైన్ యూఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అండ్ ద లాస్ట్ type of derivatization is esterification. So esterificationలో we are using this compound. సో RCOOH ని మనము ఈ కార్బాక్సిల్ గ్రూప్ని ఒక ఆల్కహాల్తో యాసిడిక్ మీడియంలో ట్రీట్ చేసినప్పుడు ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఎన్ ఎస్టర్. సో ఈ OH గ్రూప్ కాస్త OCH3 అయింది, పోలార్ కాస్త నాన్ పోలార్గా అయిపోయింది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరివేటైజేషన్. అండ్ యూ కెన్ సీ అగైన్ ద రియాక్షన్స్ హియర్ అండ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనం ఇచ్చాం. సో ఆల్కహాల్స్ ఉన్నాయి అంటే ఏ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు, రియేజెంట్ ఏది అనేది. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ శాంపుల్స్కి ఏ డెరివేటైజేషన్ బెస్ట్, ఏ రియేజెంట్ యూస్ చేయాలన్నది ఈ టేబుల్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద GC derivatization. So mainly what we do in GC derivatization is will be
converting the non-volatile samples into volatile solvents. Then so next coming to ion chromatography or ion exchange chromatography. సో అయాన్ క్రోమటోగ్రఫీ ఆర్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ దేనికి యూస్ చేస్తాం ఎట్లాంటి శాంపుల్స్కి? ఇట్ ఈస్ మెయిన్లీ యూస్ ఫర్ ద శాంపుల్స్ విచ్ ఆర్ జనరలీ అయానిక్ ఇన్ నేచర్. సో శాంపుల్స్ అయాన్స్గా ఉండాలి. బట్ వేరేస్ మనం అదర్ టెక్నిక్స్ చూసాం కదా, హెచ్పిఎల్సి కానివ్వండి, లేదు గ్యాస్ క్రోమటోగ్రఫీ, అక్కడెక్కడ శాంపుల్స్ అయాన్స్గా చెప్పట్లే. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద న్యూట్రల్ శాంపుల్స్. బట్ వేరేస్ ఇన్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ వీఆర్ యూజింగ్ దిస్ ionic substances. So ఇక్కడ basic principle ఏంటి? Whatever the stationary phase that we are using is also an exchanging stationary phase. So exchanging stationary phase అంటే it will be having the property to react with the sample ionically. ఒక నిమిషం ఉండండి ఇక్కడ. Let's see. సో ఇక్కడ ఏంటంటే ఈ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో బేసిక్గా మనం మామూలుగా అయితే బోర్డులో అయితే మనం స్టేషనరీ ఫేస్ ఛార్జ్ అంతా చూపిస్తాం. ఇక్కడెక్కడ నాకు ఏ టెక్స్ట్ బుక్లో కనపడలేదు. సో మీరు మేబీ లాస్ట్ టైంలో గుర్తుంటే ఒకసారి జస్ట్ విజువలైజ్ చేసుకోండి. సో మామూలుగా మనం ఏం చెప్తాము, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ ఏదైతే తీసుకుంటామో దట్ ఈస్ ఆల్సో ఎన్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. సో జనరల్గా స్టేషనరీ ఫేజ్ని మనం రెజిన్స్ అంటాం. రెజిన్స్ అంటే నథింగ్ బట్ ద స్టేషనరీ ఫేజెస్ విచ్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ ద అయానిక్ సబ్స్టాన్సెస్. సో ఈ అయానిక్ ఎక్స్చేంజ్ అనేది మనకు స్టేషనరీ ఫేజ్ అండ్ శాంపుల్స్కి మధ్య జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక తీసుకున్నది క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ అనుకోండి, శాంపుల్స్లో క్యాటయాన్స్ ఉంటే మాత్రమే మనకు సపరేట్ అవుతాయి. అదే కనుక యానియానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ తీసుకుంటే శాంపుల్స్లో యానియాన్స్ ఉంటే మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ శాంపుల్స్ జరుగుతాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ స్ట్రాంగ్ క్యాటయాన్ ఎక్స్చేంజర్, సల్ఫోనిక్ యాసిడ్, దెన్ వీక్
weak acid cation exchange resin, carboxylic acid groups. సో మనం స్టేషనరీ ఫేజ్కి ఈ గ్రూప్స్ ఉండేట్లు మనం మోడిఫై చేసుకుంటాం. స్టేషనరీ ఫేజ్కి సిలికా జెల్ కావచ్చు, లేకపోతే అదర్ టైప్స్ కావచ్చు. అలానే స్ట్రాంగ్ బేస్ యానియాన్ ఎక్స్చేంజర్లో క్వాటర్ని అమోనియం గ్రూప్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, లేదా వీక్ అయితే అమైన్స్ని యూస్ చేస్తాం. సో వీటిల్లో ఏదో ఒకటి మన శాంపుల్ రిక్వైర్మెంట్ బట్టి మనం సపరేట్ చేయాల్సింది క్యాటియాన్స్ అయితే క్యాటియాన్స్ని యూస్ చేస్తాం, లేదు యానియాన్స్ అయితే యానియాన్ ఎక్స్చేంజ్ రెజిన్ యూస్ చేస్తాం. సో వన్స్ మనం అది యూస్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే యూ క్యాన్ సపరేట్ ది సబ్స్టాన్సెస్ బేస్డ్ ఆన్ దేర్ చార్జెస్. ఇక్కడ చూడొచ్చు మనం ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మిక్చర్ ఆఫ్ అయాన్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ మిక్చర్ ఆఫ్ అయాన్స్ తీసుకున్నప్పుడు మనకు దేనికైతే ఛార్జ్ ఎక్కువ ఉంటుందో అది ఎక్కువసేపు ఇంటరాక్ట్ అవుతుంది, వేటికైతే ఛార్జ్ తక్కువ ఉంటుందో అది తక్కువసేపు ఇంటరాక్ట్ అవుతుంది. సో యూ కెన్ సీ హియర్ ఆర్డర్. సో ఇక్కడ ఉన్న వాటిల్లో అల్యూమినియం Al3+కి ఎక్కువ ఛార్జ్ ఉంది కాబట్టి ఇట్ విల్ రియాక్ట్ విత్ మోర్ టైమ్ విత్ ద స్టేషనరీ ఫేజ్. అదే లిథియంకి సింగిల్ పాజిటివ్ ఉంది, మోర్ ఓవర్ రేడియస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద లీస్ట్. సో ఛార్జ్ పెరిగే కొద్దీ రిటెన్షన్ ఎక్కువ వస్తుంది అనమాట. అదే ఛార్జ్ తక్కువ అయ్యే కొద్దీ ఫాస్ట్గా ఇల్యూట్ అయిపోతాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక యానియాన్ కూడా ఉందనుకోండి, సో అది అస్సలు మొబైల్ ఫేస్తో పాటు ఇనీషియల్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎల్యూషన్ ఎలా ఉంటుంది అంటే అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్కి తర్వాత మనకు శాంపుల్కి సేమ్ ఛార్జ్ ఉంది అంటే ఫస్ట్ ఎల్యూట్ అయిపోతాయి, లేదు ఆపోజిట్ ఛార్జ్ ఉండి తక్కువ ఛార్జ్ ఉంటే నెక్స్ట్ ఎల్యూట్ అవుతాయి, ఆపోజిట్ ఛార్జ్ ఉండి హైయెస్ట్ ఛార్జ్ ఉంటే లాస్ట్లో ఎల్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా పాజిటివ్ క్యాటియాన్స్ సంబంధించి, అలానే ఇక్కడ నెగిటివ్ అయాన్స్కి సంబంధించిన ఆర్డర్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్. దెన్ ఈక్వేషన్స్ చూసాము. వీ హ్యావ్ సీన్ దిస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, అయాన్ ఎక్స్చేంజ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాము. సో ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా లాస్ట్ టైం చూసాం. సో ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఎక్కువ ఉంటే, అంటే ఈ కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత ఎక్స్చేంజ్ కెపాసిటీ వస్తుంది. దెన్ కమింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ stationary phases. So the most widely used include the styrene and divinyl benzene. So మనము ఇవాళ చూసినట్లయితే విశాఖపట్నంలో ద ట్రాజడీ ఇస్ డ్యూ టు దిస్ స్టైరిన్ గ్యాస్ కదా. సో ఈ స్టైరిన్ ఏదైతే ఉందో దీన్ని పాలిస్టైరిన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ పాలిమర్. సో స్టైరిన్ని మనము ఫస్ట్ పాలిస్టైరిన్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద పాలిస్టైరిన్ చైన్స్. సో ఆ పాలిస్టైరిన్ చైన్స్ని మళ్ళీ మనము లింక్ చేయాలంటే వీఆర్ యూజింగ్ డైవినైల్ బెంజిన్ అనేది ఇక్కడ క్రాస్ లింకింగ్ ఏజెంట్గా యూజ్ అవుతుంది. సో ఇట్లా ఫామ్ చేసుకున్న దానికి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఆర్ అంటున్నాం చూడండి, దిస్ ఈజ్ ద అయాన్ ఎక్స్చేంజింగ్ సైట్. సో ఈ ఆర్ ప్లేస్లో మనము ఇందాక చెప్పాం కదా ఈ 4 గ్రూప్స్, ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్తో మనము మోడిఫై చేసుకుంటాము, దాని తగ్గట్టు ఈ గ్రూప్స్ అన్నీ కూడా అలా మోడిఫై అయిపోతాయి. సో అట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేషనరీ ఫేజెస్ అంటే స్ట్రాంగ్గా వీక్గా అనేది మనము దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు. దెన్ అలానే ఈ పాలిస్టైరిన్ డైవినైల్ బెంజినే కాకుండా వీ ఆల్సో హ్యావ్ అనదర్ టైప్ కాల్డ్ యాజ్ సిలికా జెల్స్ కావచ్చు, లేకపోతే లేటెక్స్ ఫిలిమ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం యూస్ చేస్తాం. దెన్ సో ఈ టెక్స్ట్ బుక్ నాకు ఎంతసేపు గుర్తు రాలేదు, అందువల్ల ఓపెన్ చేయలేకపోయాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనము స్టేషనరీ ఫేజ్కి ఏం చేస్తున్నాము, ఒక ఛార్జ్డ్ గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మామూలుగా అయితే వేరే ఏ టెక్నిక్లో కూడా మనకు స్టేషనరీ ఫేజ్ ఛార్జ్డ్గా ఉండదు, ఈ టెక్నిక్లో మాత్రమే స్టేషనరీ ఫేజ్ ఛార్జ్డ్గా ఉంటుంది. సో ఇట్లాంటి ఛార్జ్డ్ సర్ఫేస్ పైన మనం ఏదైతే శాంపుల్స్ని సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఆ శాంపుల్ కనుక ఆపోజిట్ ఛార్జ్ ఉంది అంటే ఈ స్టేషనరీ ఫేజ్ గ్రూప్తో ఇంటరాక్ట్ అవుతుంది, సేమ్ ఛార్జ్ ఉంది అంటే interact కాదు. So this is a schematic diagram of the interaction between the stationary phase and the sample compounds. Then stationary phases like చెప్పాం కదా, polymer based materials అంటే polystyrene divinyl benzene లేకపోతే సిలికా బేస్డ్ పార్టికల్స్నే మనం తీసుకోవచ్చు. దెన్ లేదు అంటే రెసిన్ ఫిల్మ్స్. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ వైడ్లీ యూజ్ స్టేషనరీ ఫేజెస్. ఇంకా మొబైల్ ఫేజెస్ చూసుకుంటే జనరల్గా
we will be using polar mobile phasesని యూస్ చేస్తాము. దెన్ ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ సపరేషన్ అంటే ఇందాక మనం చెప్పాం కదా, అయాన్ ఎక్స్చేంజ్ గానే చెప్తాం. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇన్స్ట్రుమెంటేషన్. సో మొబైల్ ఫేస్ ఛాంబర్, దెన్ పంప్ సిస్టమ్, హెచ్పిఎల్సి ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది. మొబైల్ ఫేస్, పంపింగ్ సిస్టమ్స్, ఇంజెక్టార్, కాలం నుంచి నెక్స్ట్ డిటెక్టర్. సో కాలం నుంచి డైరెక్ట్గా డిటెక్టర్ వెళ్తే దాన్ని డైరెక్ట్ అయాన్ క్రిప్టోగ్రఫీ అంటాం. అలా కాకుండా కాలం నుంచి ఇంకో సప్రెసార్ కాలం నుంచి కనుక కండక్టివిటీ డిటెక్టర్కి వెళ్తే విల్ కాల్ ఇట్ యాజ్ సప్రెసార్ అయాన్ క్రోమటోగ్రఫీ. సో ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ఉంది. ఒకటి డైరెక్ట్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, ఇంకొకటి సప్రెసార్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. ఏంటి డిఫరెన్స్ అంటే జనరల్గా, సో ఇనీషియల్ డేస్లో ఏంటి అంటే పీపుల్ యూస్ టు సెండ్ ద కాలమ్ ఎలిమెంట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ కాలమ్ టు ద డిటెక్టర్. సో జనరల్గా ఏ డిటెక్టర్ యూస్ చేస్తాము అంటే మనకు శాంపుల్సే ఏంటి, చార్జ్డ్ శాంపుల్స్ అంటే అయాన్స్ అంటే వాటి కండక్టివిటీ ఉంటుంది కాబట్టి అమంగ్ ద మోస్ట్ different HPLC detector, the widely used is conductivity detector. So always you remember that for ion exchange chromatography we'll be using the conductivity detector. So other than that we will not use any other detector. సో ఇట్లా కండక్టివిటీ డిటెక్టర్తో పంపించినప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మన పోలార్ మొబైల్ ఫేసెస్ అంటున్నాం కదా. ఏంటి పోలార్ మొబైల్ ఫేసెస్ అంటే వాటర్ ఉండే మొబైల్ ఫేసెస్ అని. సో వాటర్లో ఏమేమి ఉంటాయి, H2O అంటే H+ అండ్ OH-. సో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ దట్ మనకు ఉన్న డిఫరెంట్ అయాన్స్లో, డిఫరెంట్ అంటే మీరు అన్ని అయాన్స్ తీసుకోండి ఏవేవి ఉన్నాయి అన్ని, వాటిల్లో మనకు హైయెస్ట్ కండక్టివిటీ ఉన్నది H+ అయాన్స్కి. సో H+ అయాన్స్కి దాదాపు 400 మైక్రోమోస్ ఆఫ్ కండక్టివిటీ ఉంటాయి, మిగతా వాటికంతా 50-70 అట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనము అట్లాంటి మొబైల్ ఫేజ్ ఉన్న వాటితో మనం క్లోరిన్ కానివ్వండి లేకపోతే సోడియం ఇట్లాంటివి సపరేట్ అయిన అయాన్స్ వెళ్ళాయి అనుకోండి కండక్టివిటీ డిటెక్టర్లో. ద ప్రాబ్లమ్ ఈస్ దట్ బికాస్ ఆఫ్ ద హై కండక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్ ది అదర్ శాంపుల్ అయాన్స్ విల్ గో అన్డిటెక్టెడ్. సో మిగతా శాంపుల్స్ సపరేట్ అయినప్పటికీ కూడా మనకు సిగ్నల్స్ ఇట్లా చిన్న చిన్న సిగ్నల్స్ లాగా వచ్చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే అవి ఉన్నా కూడా అన్డిటెక్టెడ్గా వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ డైరెక్ట్ అయాన్ క్రోమటోగ్రఫీ. అదే కనుక మనం సప్రెసార్ క్రోమటోగ్రఫీ యూస్ చేసామనుకోండి, సప్రెసార్లో ఏం చేస్తామంటే ఇట్లా మొబైల్ ఫేస్లో ఉన్న H+ అయాన్స్ అన్నిటిని కూడా మనము సప్రెస్ చేసేసి దెన్ వీ కెన్ పర్ఫార్మ్ ద క్రోమటోగ్రఫీ సో దట్ ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, అయాన్స్ బిఫోర్ సప్రెసార్ ఏమేమి ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ H+, Cl-, M+ అండ్ H2O. సో ఇక్కడ M+ అనే వాటిని మనం డిటెక్ట్ చేయాలి అనుకుందాం. సో ఇక్కడ M+ అనే వాటికి డిటెక్ట్ చేయాలంటే ప్రాబ్లం ఏంటి, మొబైల్ ఫేస్లో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ బఫర్ తీసుకున్నాము అంటే మొబైల్ ఫేస్గా H+ అయాన్స్ ఉంటాయి, Cl- ఉంటాయి, వాటర్ ఉంటుంది, అలానే M+ అనే అయాన్స్ ఉంటాయి. సో ఈ M+ అనే అయాన్ యొక్క డిటెక్షన్ ఈ H+ వల్ల చాలా తగ్గిపోతుంది అంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ H+ని రిమూవ్ చేసేస్తే కనుక ఇవి అన్వాంటెడ్ కదా, మనకు వాంటెడ్ అయాన్స్ ఏంటి M+ మాత్రమే. ఈ H+ని రిమూవ్ చేసేసేయాలి. సో దీన్ని ఎలా చేస్తున్నాము అంటే వీఆర్ అలోయింగ్ ద శాంపుల్స్ టు ఫ్లో ఇంటూ ఏ అయాన్ ఎక్స్చేంజ్ ప్యాకింగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ సప్రెసార్ కాలమ్. సో సప్రెసార్ కాలంలో రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. సో దిస్ సప్రెసార్ కాలమ్ ఇస్ మేడప్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే N+OH- గ్రూప్స్ ఉండాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, దిస్ పర్టికులర్ గ్రూప్ ఈస్ రియాక్టింగ్ విత్ Cl- ఆఫ్ ద శాంపుల్. సో Cl- రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ OH- దీని నుంచి డిస్ప్లేస్ అయిపోయేసి Cl- ఆ స్టేషనరీ ఫేస్కి అటాచ్ అయిపోతుంది. మీన్ వైల్ ఏం లిబరేట్ అవుతుంది చూడండి, OH- లిబరేట్ అవుతుంది. సో OH- లిబరేట్ అయితే అల్టిమేట్గా ఏమవుతుంది, దిస్ OH విల్ రియాక్ట్ విత్ ద H+. సో OH- H+ కాస్త ఏమవుతుంది, వాటర్గా ఫామ్ అయిపోతుంది. సో మనకి ఇనీషియల్గా చూస్తే సప్రెసార్ కాలం పంపించక ముందర ఏమేమి అయాన్స్ ఉన్నాయి చూడండి, H+ ఉంది, Cl-, M+ అండ్ H2O. అదే సప్రెసార్ కాలం నుంచి పంపించిన తర్వాత వీఆర్ హ్యావింగ్ ద అన్లైట్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ M+ అండ్ OH- విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద రెజిన్ అండ్ వాటర్. సో అల్టిమేట్గా డిటెక్టర్కి వెళ్ళే ముందర ఏం చేసాం మనము, H+ అయాన్స్ని కంప్లీట్గా తీసేసాము. సో ఈ H+ అయాన్స్ కనుక తీసేస్తే మనకి M+ అనే అయాన్స్ ఈజీగా కండక్టివిటీ డిటెక్టర్లో డిటెక్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ వై వీఆర్
యూజింగ్ ఏ సప్రెసర్ కాలం. సో సప్రెసర్ కాలం కనుక లేకపోతే ఈ మొబైల్ ఫేజ్లో ఉండే హైడ్రోజన్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి శాంపుల్ డిటెక్షన్ని ఈ అఫెక్ట్ చేస్తాయి కాబట్టి వాటిని మనము రిమూవ్ చేయాలి. సో వాటిని రిమూవ్ చేయాలంటే మనం అడిషనల్గా ఇంకో కాలం యూస్ చేస్తున్నాం, దాన్నే సప్రెసర్ కాలం అంటున్నాం. ఆ సప్రెసర్ కాలంలో పాస్ చేసినప్పుడు మనకి హెచ్ ప్లస్ అయాన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి, సో దట్ ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద ఎం ప్లస్ అయాన్స్. సో దిస్ ఈస్ the two different types of chromatography, ion exchange chromatography, called as direct ion chromatography and suppressor ion chromatography. So these are all the things with regard to these two techniques, ion exchange chromatography and gas chromatography and derivatization. సో మీరేం చేస్తారు అంటే ఇవాళ నేను మీకు మెయిల్ చేస్తాను ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో దీనికి సంబంధించిన అసైన్మెంట్ వర్క్ మీ సిలబస్ ప్రకారం ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసి పెట్టేసి నాకు నెక్స్ట్ వీకెండ్కి చూపించండి. ఇంకా రేపు క్లాస్లో ఈ అయాన్ ఎక్స్చేంజ్కి కాంబినేషన్గా అయాన్ పేర్ క్రోమటోగ్రఫీ, అఫినిటీ క్రోమటోగ్రఫీ ఆ రెండు రివైజ్ చేసి మనము నెక్స్ట్ సైజ్ ఎక్స్ట్రూషన్ క్రోమటోగ్రఫీకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకేనా. హెచ్పిటిఎల్సి అయితే నేను డిఫరెన్సెస్ మాత్రమే చూపిస్తాను, మిగతావన్నీ కూడా మీరే చేసుకోవాలి. సో రేపు క్లాస్లో చూపిస్తాను. సో రేపు క్లాస్లో హెచ్పిటిఎల్సి, అయాన్ పేర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అండ్ అఫినిటీ క్రోమటోగ్రఫీ రివైజ్ చేసేద్దాం. ప్రాబ్లీ సాటర్డే క్లాస్లో సైజ్ ఎక్స్క్లూషన్ క్రోమటోగ్రఫీ చూద్దాం. సో ఇవన్నీ ఆల్రెడీ చెప్పిన టాపిక్సే కాబట్టి జస్ట్ రివిజన్ లాగా ఎక్కడెక్కడ ఏం చేయాలని చూపించాను నేను. ఓకేనా. సో ఈ మెటీరియల్స్ అన్నీ కూడా నేను మీకు మెయిల్ చేస్తాను. సో మీరు అసైన్మెంట్ వర్క్ స్టార్ట్ చేయండి. ఐఎమ్ గివింగ్ యూ 1 week of time. Meanwhile, you write and submit the assignment by next week. So that is for today's class.